హాయ్ ఫ్రెండ్స్, ఇది ఎప్సన్ M3170 మల్టీఫంక్షన్ ప్రింటర్. దీన్ని అన్బాక్స్ చేద్దాం ఇప్పుడు. చూడండి, ఇది ప్రింటర్ బాక్స్ ఇలా ఉంది బయట. చూద్దాం బాక్స్ పైన ఏమేమి ఉన్నాయా అని. ప్రింట్, కాపీ, ఫ్యాక్స్ అండ్ వైఫై అండ్ మొబైల్ ప్రింటింగ్, ల్యాండ్ ప్రింటింగ్ కూడా ఉంది. అండ్ ఆటోమేటిక్ ఫీడింగ్ పేపర్ టూ సైడ్ వస్తుంది, టూ ప్లెక్స్ మల్టీఫంక్షన్. టూ సైడ్ పేపర్ కూడా పెట్టుకోవచ్చు, ట్రే ఉంటుంది అండ్ పైనుంచి కూడా పెట్టుకోవచ్చు. ఇది ఏడిఎఫ్ అన్నమాట. లీగల్ పేపర్ జిరాక్స్ అండ్ ప్రింట్ తీసుకోవాలంటే పైన ఏడిఎఫ్ ఉంటుంది, ఏడిఎఫ్ నుంచి కూడా పెట్టుకోవచ్చు అనమాట. ఇదేమో మొబైల్ ప్రింటింగ్. మన మొబైల్ యాప్ ఇన్స్టాల్ చేసుకుంటే డైరెక్ట్ ప్రింట్ వస్తుంది. ఇదేమో టచ్ ప్యాడ్ ఉంటుంది ప్రింటర్కి. టచ్ ప్యాడ్తోనే అన్ని ఆపరేట్ చేయొచ్చు. ఇలా ఉంటుంది టచ్ ప్యాడ్. సో ప్రింటర్ చూద్దాం అన్బాక్స్, దీనిలో ఏమేమి ఉన్నాయి. ఇది ప్రింటర్ ఓపెన్ చేస్తే దీనిలో యూజర్ మాన్యువల్ అండ్ సిడి అంతే ఉంది. ఓకే, ఇంకేం లేదు. ఇది ప్రింటర్, దీంతో పాటు ఒక బాక్స్ ఇచ్చిండు. ఈ బాక్స్ లో మిగతా అన్నీ ఉంటాయి, ఇంక్ అండ్ పవర్ కేబుల్. చూద్దాం. చూడండి, ఇక్కడ ఎం లోగో ఇచ్చిండు, ప్రింట్ ఎప్సన్ అండ్ మోడల్ ఇచ్చిండు. ముందు ఈ స్టిక్కర్స్ అని తీసేద్దాం. కంపల్సరీ ఈ స్టిక్కర్ అయితే తీయాలి. ఎండ్ మూవ్మెంట్ కావాలంటే కంపల్సరీ. చాలా మంది ఇది తీయకుండానే ప్రింట్ ఆన్ చేస్తారు. చూడండి, బాక్స్ ఓపెన్ చేస్తే ఇంక్ బాటిల్ 005 ఓన్లీ బ్లాక్. ఇది ఓన్లీ ఎం అంటే బ్లాక్ మల్టీ ఫంక్షన్ ప్రింటర్. పవర్ కేబుల్ 2 పిన్, యూఎస్బి కేబుల్, ప్రింటర్ టు సిస్టమ్. ఇది ల్యాన్ కేబుల్ ఇచ్చింది, సారీ ఫ్యాక్స్ కేబుల్. M3170 ఇది పేపర్ ట్రే అన్నమాట. పేపర్స్ దాదాపు ఒక 100 to 150 పేపర్స్ పెట్టుకొని ఉండొచ్చు, దీనిలో పెట్టొచ్చు. ఇది ఇంక్ ఎలా ఫిల్ చేయాలంటే చూపిస్తుంది. డోర్ ఓపెన్ చేసి ఇంక్ ఇక్కడ పెట్టేస్తే ఆటోమేటిక్గా లోపలికి వెళ్ళిపోతుంది ఇంక్. పవర్ ఆన్ ఆఫ్, హోమ్. ఇదేమో ఏడిఎఫ్ అన్నమాట. లీగల్ పేపర్ పైనుంచి స్కాన్ కానీ జిరాక్స్ కానీ తీసుకోవాలంటే పైన ఏడిఎఫ్ నుంచి తీసుకోవాలి. ఇదేమో ల్యాన్ నుంచి ప్రింటింగ్ అండ్ 2 పిన్ పవర్ కేబుల్. ఇక్కడ చూడండి, ఇది ల్యాన్ అండ్ ఫ్యాక్స్. ఫస్ట్ చూపించింది ఫ్యాక్స్ నుంచి వచ్చేది. ఇదేమో ల్యాన్ కేబుల్ అండ్ ఇదేమో యూఎస్బి కేబుల్. ఇక్కడ ఏం లేదు ఇంకా. ఎప్పుడైనా పేపర్ జామ్ అయితే ఇది ట్రే ఓపెన్ చేసి ఇక్కడ కనిపిస్తుంది మనకి ట్రే. పేపర్ పేపర్ తీసుకోవడానికి. ఇది పేపర్ అడ్జస్ట్మెంట్స్. బయటకు పడిపోకుండా పేపర్. ప్రింటర్ ఆన్ చేస్తున్నది అండి. పవర్ ఆన్ చేసిన తర్వాత ఇక్కడ కంట్రీ సెలెక్ట్ చేసుకోవాలి ఫస్ట్. డేట్ అండ్ టైమింగ్.
ప్రాసెసింగ్లో ఉంది. దీని తర్వాత ఈ క్వశ్చన్ మార్క్ బటన్ ఉంది కదా, ఇది చాలాసేపు ప్రెస్ చేసి పట్టుకుంటే ప్రాసెసింగ్ చేసి వచ్చేస్తుంది. తర్వాత డన్ అని ప్రెస్ చేయాలి. ఇది ఇంక్ బాటిల్ ఫిల్ చేయడానికి ఇలా ఫిల్ చేయాలి.